ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మీ కృపను బట్టి దయని బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేసే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో లక్షలాది మంది ఇజ్రాయిళ్ళు విడిపించబడ్డారు. కాలబలమే 6 లక్షల మంది. వారి శ్రమల్లో, బానిసత్వం నుంచి దేవుని కృప ద్వారా మోషే నాయకత్వంలో ఫరోను ఎదిరించి దేవుడు చేసిన అద్భుతాల ద్వారా ఫరోను అణుచుట ద్వారా దేవుడు విడిపించాడు. లక్షలాది మందిని విడిపించాడు. కానీ విడిపించబడ్డ వారు లక్షల మంది, కానీ కనాను చేరుకున్న వారు 2 మాత్రమే. వారు యెహోషువ, కాలేబులని సంఖ్యాకాండం 14:30లో మనం చదువుతాం. వీరు విడిపించబడ్డారు, కానీ కనాను మీద వారు ఆశలు లేవు, దేవుని రాజ్యం చేరుకోవాలని. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న దేవుని రాజ్యం మీద ఆశ తగ్గిపోతుంది. లోకంలో బాగా బతకాలి, మంచి ఉద్యోగస్తులుగా ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, పెద్ద ఖరీదైన కారు ఉండాలి, ఫేమస్ అవ్వాలి, మా పాస్టర్ గారులు కూడా సెలబ్రిటీ అవ్వాలి అనేటువంటి కోరికలు అధికమై లోకాశలు మనలోనికి జొప్పించి దేవుని రాజ్యం మీద, పరలోక రాజ్యం మీద కోరిక, దేవుని దగ్గరికి చేరుకోవాలనే ఆశ తగ్గిపోతుంది. ఈ మధ్యలో పాట చాలా హైలైట్ అయింది కదా యూట్యూబ్లో, తమిళ్లో పాట, పరలోకమైన స్వాస్థ్యము నేను ఎప్పుడు గాంచేదనన్న పాట. దేవుని బిడ్డలారా, ఆ పాట విన్నాక అవును, దేవుని ప్రజలకి ఈ రోజుల్లో దేవుని రాజ్యం చేరాలని ఆశ తగ్గిపోయింది. ఎంతసేపు భూలోకంలో, ఒకవేళ భూలోకంలో నువ్వు ఆశించినట్టుగా దేవుడు మంచి ఉద్యోగం, పెద్ద కారు, బంగ్లా, మంచి భార్య, పిల్లలు అన్నీ ఇచ్చినా ఎంతకాలం బతుకుతాం? ఏదో రోజు విడిచిపెట్టక తప్పదు కదా. మనకు శాశ్వతమైన రాజ్యం ఇది కాదు కదా, దేవుని రాజ్యం చేరుకోవాలి కదా. అయినా కడవరి దినాల్లో ఉన్నాం తెలుసా మీకు? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. అది బైబిల్ ఎప్పుడో ఉంది. ఇరాన్ యుద్ధం చేస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇరాన్ చేత రష్యా చేయిస్తుంది. వెనక రష్యా ఉంది. యెహెజ్కేలు 37వ అధ్యాయం మీరు చదివితే ఎండిపోయిన ఎముకలు సైన్యం అయ్యాయి కదా, ఎండిపోయిన ఇజ్రాయేల్ జీవితం మళ్ళీ రాజ్యం ఏర్పడింది. యెహెజ్కేలు 38 ప్రకారం రూసు, మాస్కో ఇవన్నీ ప్రాంత నాయకత్వంలో, రష్యా నాయకత్వంలో ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి జరుగుతుంది అన్నారు కదా. ఇవాళ రాలేదు డైరెక్ట్గా, రేపు వస్తుంది. మొన్నటిదాకా ఇరాన్ కూడా డైరెక్ట్గా లేదు యుద్ధంలో. హిజ్బుల్లా, హైతీ, హమాస్ అనే వారితోటే ఇండైరెక్ట్గా చేసింది యుద్ధం 40 సంవత్సరాలు బట్టి. యుద్ధాలు జరుగుతాయి, మరి ఇంకా అధికమవుతాయి. జకర్యా 12 ప్రకారం యెరూషలేము సమస్య తీరని సమస్య అవుతుంది. అమెరికా చేతులు ఎత్తేసింది. ఇది బైబిల్లో చెప్తుంది. ఏ దేశము ఇజ్రాయెల్కి సహాయం చేయదు. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకమై ఇజ్రాయెల్ మీదకి వస్తాయి. అయినా దేవుడు వారిని కాపాడుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అది ప్రవచనాలు నెరవేరిపోతున్న దినాల్లో ఉన్నాం. లోకము దాని ఆశలు గతించిపోయే రోజుల్లో ఉన్నాం. దేవుని కొరకు మనం జీవించాల్సిన దినాల్లో ఉన్నాం. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాల్సిన వారికి ఉన్నాం. వీళ్ళిద్దరూ యెహోషువ, కాలేబులు మాత్రమే కనాను చేరారు. మిగిలిన వాళ్ళు ఎందుకు చేరలేదంటే వారిలో ఉన్నటువంటి చెడు గుణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు యెహోషువ, కాలేబులు వారితో కలవలేదు, అది చేరలేదు. సామెతల గ్రంథం 4:14 ఏముందంటే భక్తిహీనుల త్రోవలో చేరకము అని ఉంది. ఈ రోజుల్లో చాలా సంఘాలు కానీ విశ్వాసాలు కానీ పాడైపోయిన రోజుల్లో నీతిగా ఉన్నవారు, యథార్థంగా ఉన్నారు, భయం ఉన్నవారు, దేవుని భక్తి భయం ఉన్నవారు కూడా వారితో చేరిపోతున్నారు. 2 చేతులు జోడించి బతిమలాడుతున్నాను మిమ్మల్ని. లోకం చెడిపోయినా, విశ్వాసులు అంతమందిని చుట్టూ వారు చెడిపోయినా వారితో చేరొద్దు అని సామెతలు 4:14 ఉంది. ఇశ్రాయేలు ఎలాంటి పనులు చేశారో వీరు వారితో ఎలా చేరలేదో ధ్యానం చేద్దామా? ఇశ్రాయేలు మొట్టమొదటిగా విడిపించబడినా, నడిపించబడినా, పోషింపబడినా, కాపాడబడినా, దేవుడు అద్భుత కార్యాలు చూసినా వీరు సనుగుడు వదలలే, సనిగేవారట. ప్రార్థన లేదు వీళ్ళకి, సనుగుడు ఎక్కువ. చూడండి, నిర్గమాకాండం 15:24 కానీ, నిర్గమాకాండం 16:7 కానీ, నిర్గమ 17:3 కానీ ఇలా చెప్తే చాలా వచనాల్లో వారు సనిగారు అంటారు. సనిగే బ్యాచ్లో యెహోషువ, కాలేబులు చేరలేదు. రెండోది, ఇశ్రాయేలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉంది. నిర్గమాకాండం 32:25, నిర్గమ 32:25లో ఇశ్రాయేలు విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారని ఉంది. విచ్చలవిడితనం ఈ రోజుల్లో చూడలేదా? మనం సంఘాల్లో కూడా చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు, ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు, ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం, నన్ను ఎవడు అడుగుతాడు అనే పరిస్థితి.
మందిరానికి ఆడికి ఇష్టమైనప్పుడు వస్తాడు, మందిరానికి లోంచి ఎప్పుడు ఇష్టమైనప్పుడు వెళ్ళిపోతాడు, ఇష్టం వచ్చేవాడు కూర్చుంటాడు, ఇష్టం వచ్చేవాడు మాట్లాడతాడు, వాక్యానుసారంగా మాట్లాడు, క్రమశిక్షణ లేదు, మంచి ప్రవర్తన లేదు, ప్రవర్తన సరిదిద్దుకోరు, పరిశుద్ధత కలిగి ఉండరు, విచ్చలవిడితనంకి అలవాటు పడిపోయిన దినాల్లో దేవుని బిడ్డ నువ్వు మాత్రం వాళ్ళతో చేరకు. ఇశ్రాయేలట విచ్చలవిడితనంకి అలవాటు పడ్డారని నిర్గమ 32:25 ఉంది. కానీ యెహోషువ కాలేబులు వారితో చేరలేదు. మూడోది, ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలని సంఖ్యాకాండము 20:24 ఉంది, సంఖ్యాకాండం 16:49 ఉంది, సంఖ్యాకాండం 14:1-9 చదివితే ఈ మాట ఉంది, తిరుగుబాటు చేసే ప్రజలు. కానీ యెహోషువ కాలేబులు తిరుగుబాటు చేసేవారితో చేరలేదు. నాలుగోది, ఇశ్రాయేలు దేవుడికి లోబడనల్లని ప్రజలని నిర్గమాకాండం 32:9 ఉంది. తిరుగుబాటు చేసే ప్రజలు, మంచి వాక్యం చెప్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఈయన వారితో చేరిపోలేదు. ఐదవది, దేవుని బిడ్డలారు ఇశ్రాయేలు తిని తాగి తందనాలాడే పరిస్థితికి వచ్చేసారు. నా మాట కాదు ఇది, చూడండి ఆ మాట నిర్గమాకాండం 32:6 ఉంది. వాళ్ళు తినటానికి, తాగడానికి, తిరగడానికి అలవాటు పడ్డారు. ఈ రోజులో చూడండి సంఘాల్లో కూడా తినే బ్యాచ్, భోజనాల దగ్గర గొడవలు, తాగే బ్యాచ్, ఆటకి పాటకి, ఆటలో పాటలకి దేవుని మీటింగ్ పెట్టి మంచి పాట పాడి వాక్యం చెప్తారంటే రావట్లేదు, ఆట పాట అంటే వస్తున్నారు. కేరింతలు, విజల్స్, దేవుని సన్నిధిలో విజల్స్, రికార్డ్ డ్యాన్స్ చేసినప్పుడు అలాంటి వాతావరణం ఆ రికార్డ్ డాన్స్లో ఉంటుందో మీటింగ్లో కూడా అలాంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగైతేనే జనాలు వస్తున్నారు. ఒక్కరోడు అంటున్నాడు మేము వస్తే స్టేడియం నిండిపోద్దని. అవును, కేరింతలకి, అల్లర్లకి, పాటలకి జనాలు వస్తారు, అల్లరికి వస్తారు జనాలు. క్రమశిక్షణకి అలవాటు పడటం లేదు, తిని తాగి తిరిగారని, అలవాటు పడ్డారని నిర్గమ 32:6 ఉంది. కానీ యెహోషువ కాలేబులు వారితో చేరలేదు. అంతేకాకుండా వీరి ఆశలన్నీ చెడ్డవే. 1 కొరింథీ 10:6 చదివితే ఇశ్రాయేలట చెడ్డవాటిని ఆశించారట. ఈ రోజున చాలామంది క్రైస్తవులు చెడ్డవాటిని ఆశిస్తున్నారు. చూడండి ఇశ్రాయేలు ఎలాంటి వాటిలో చెడిపోయారో. ఒకటి సనిగే బ్యాచ్, రెండోది వెచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు, మూడోది తిరుగుబాటు చేసే ప్రజలు, నాలుగోది లోబడనల్లని ప్రజలు, ఐదోది తిని తాగి తందనాలాడే బ్యాచ్, ఐదవది దేవుని బిడ్డ చెడ్డవాటిని ఆశించే ప్రజలు, ఆరోది లోబడనల్లని ప్రజలు. ఇట్లాంటి వారి మధ్యలో, ఇలాంటి భక్తిహీనుల మధ్యలో యెహోషువ కాలేబులు వారితో చేరలేదు. సామెతలు 4:14 భక్తిహీనుల త్రోవలో చేరొద్దు అని అన్నట్టుగా చేరలేదు వీరు. మరి ఎలా ఉన్నారు వీళ్ళు? ఎలా ఉన్నారు తెలుసా? యెహోషువ 14:13 కానీ, ద్వితీయోపదేశకాండం 1:36 కానీ మీరు చదివితే వారు నిండు మనసుతో యెహోవాను అనుసరించారు, అందుకు వారు దేవుని రాజ్యానికి చేరారు. ఈరోజు రక్షింపబడ్డాం, మనం విడిపించబడ్డాం, పాపం నుంచి, శాపం నుంచి రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమయ్యాం. కానీ సంఘాలు చూసినా, క్రైస్తవ సమాజం చూసినా ఇవన్నీ సనుగుడు, తిరుగుబాటు, విచ్చలవిడితనం, లోబడనల్లని స్వభావం, తిని తాగి ఆటలాడే బ్యాచ్, ఇలాగ చెడిపోతున్న ప్రజల మధ్యలో మనం ఉన్నాం. కానీ వారితో మనం చేరకుండా మన మార్గాన్ని కాపాడుకొని ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతికితే మనం దేవుని రాజ్యానికి చేరుతాం. మన గురి దేవుని రాజ్యం, మనం చేరుకోవాల్సింది దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యానికి చేరుకోవడానికి మనం భక్తిహీనుల మార్గంలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతుకుదాం. మనందరికీ దేవుడు తన రాజ్యం చేరే భాగ్యము దయచేయునుగాక. ఆమేన్.